టీ20 క్రికెట్లో ఎప్పుడు రికార్డులు బద్దలవుతాయో చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు చిన్న జట్లు కూడా పెద్ద జట్లకు షాకులు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒకటి టీ20 క్రికెట్లో జరిగింది. సంచలనాలకు మారుపేరుగా నిలిచే జింబాబ్వే క్రికెట్ మరోసారి అలాంటి ప్రదర్శనే చేసింది. హరారే వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్లో శ్రీలంకకు ఓటమి రుచి చూపించింది. అవును, 2 వన్డేలు 3 టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వచ్చిన శ్రీలంకను వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయినా తాజాగా జరిగిన రెండో టీ20లో లంకను ఓడించింది. ఇక మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక తడబడిన బౌలింగ్లో విజయం కోసం పోరాడింది. కానీ జింబాబ్వే గొప్పగా ఆడటంతో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తొలుత శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ పర్యటనలో ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన శ్రీలంక రెండో టీ20లోనూ గెలిచి టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగింది. కానీ సిరీస్ ఆశలు నిలుపుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లు సత్తా చాటారు. జింబాబ్వే బౌలర్ల దెబ్బకు శ్రీలంక 38 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్కు చేరిపోయారు. దీంతో 50 రన్స్లోపే శ్రీలంక ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ కమిల్ మిషారా, అసలంక షనక కాస్త పోరాడటంతో 80 పరుగుల మార్కును చేరుకుంది. చివరకు 17.4 ఓవర్లలో 80 రన్స్కి ఆలౌట్ అయింది. ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లలో 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుట్. శ్రీలంక ఘోరమైన ప్రభావాన్ని చూసింది.